ఇప్పుడు గిరిజనులు సంక్షేమం కోసం, ఆరోగ్యం కోసం, విద్య కోసం, వాళ్ళ సాంస్కృతిక పరిరక్షణ కోసం ఉమ్, ఎంత చేసినా తక్కువే. ఇంకా చాలా చేయవలసిన అవసరం ఉంది. ఉమ్, దానిలో ఏమాత్రం శశభిష ఏం లేవు. అయితే మీరు గతంలో చూసుకుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా కనీసం కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖే లేదు. ఉమ్, గిరిజన సంక్షేమ శాఖే లేదు అసలు. వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చాకే అప్పుడు మా ప్రభుత్వం ఉమ్, గిరిజనులకు సంక్షేమ శాఖ క్యాబినెట్ శాఖ ఒకటి ఏర్పాటు చేయాలి చేసి జాకబ్ బోరాని ఒరిస్సా ఎంపీని తీసుకొచ్చి పెట్టి అప్పటి నుంచి కొనసాగిస్తున్నాం. ఉమ్, అలాగే అనేకమైన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం కూడా విద్య మీద చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలోనే మన రాష్ట్రంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెద్ద ఎత్తున నాకు తెలిసి 30 పైచీలుక ఏర్పాటు చేసి ఇంకొన్ని అంటే కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. దానిలో మొత్తం వాళ్ళకి విద్య, అలాగే రిక్రూట్మెంట్, అలాగే ఫుడ్, రెసిడెన్షియల్ అన్ని వాళ్ళకి ఉచితం. అలాగే వైద్యం కోసం కూడా ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టు బైక్ అంబులెన్సెస్ కేంద్ర ప్రభుత్వం నేషనల్ అంబులెన్స్ మిషన్ ద్వారా ఉమ్, ట్రైబల్ ప్రాంతాల్లో కూడా బైక్ అంబులెన్సెస్ కి ఇవ్వడానికి 90% రాయితీల మీద ఇస్తారు. ఉమ్, అది సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వైద్య గర్భిణీ మహిళల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ట్రైబల్ సమన్వయంతో సప్లై జరుగుతాయి. నిధులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ట్రైబల్ సప్లై నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ఆర్టికల్ 345/1 దాని ప్రకారం 375/1 ప్రకారం కూడా రాజ్యాంగబద్ధంగా కూడా ట్రైబల్ ప్రాంతాల అభివృద్ధి నిధులు వస్తున్నాయి. అలాగే విద్యుత్ గురించి చెప్తున్నారు. విద్యుత్ గురించి కేంద్ర ప్రభుత్వం సౌభాగ్య యోజన అనే పథకం తీసుకుని గత 10 ఏళ్లలో 3 కోట్ల పైచీలకు అసలు కరెంటే చూడనటువంటి ఇళ్లకి కరెంట్ ఇవ్వటం, దాంట్లో అనేకమైన వేలాది గ్రామాలు ఉన్నాయి, హ్యామ్లెట్లు కూడా అవి కూడా ఇవ్వటం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ అన్నిటి కూడా బహుశా కొన్ని ఏదో మిస్ అయినేమో కానీ దానికి కేంద్ర ప్రభుత్వం 30,000 రోడ్స్ కోట్ల కావాలి కదా రవికిరణ్ గారు, అలాగే ముఖ్యంగా రోడ్లు కదా కావాల్సింది. ఈ వర్షాలు వస్తూ ఉంటే అవునండి, రోడ్ల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మా గిరిజన ప్రాంతం రంపచోడవరం చూడండి, రంపచోడవరం నుంచి వెళ్లే విధంగా జాతీయ రహదారి నిర్మాణం శరవేగంగా జరిగిపోతుంది. అదొకటి. అలాగే తండాలకి వెళ్లే రోడ్లకి కూడా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఈ బడ్జెట్ లో కూడా 25,000 గ్రామాలకి హ్యామ్లెట్ కొత్త రోడ్లు ఏదో నిధులు ఇచ్చారు. అలాగే ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కూడా అనుసంధానం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయా హ్యామ్లెట్ లో రోడ్లు ఏమంటున్నారు. అలాగే ఉపాధి అవకాశాలు కేంద్ర ప్రభుత్వం వందన్ వికాస్ యోజన, వికాస్ కేంద్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 415 కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి మెరుగైన శిక్షణ, వాళ్ళు తయారు చేసే దానికి మార్కెటింగ్ సౌకర్యాలు. సో మనం ఏంటంటే ఏదైనా కావచ్చు, ఇప్పటికైనా మీ కూటమి గవర్నమెంట్ లోనైనా గిరిజనులకి ప్రయోజనం జరగాలని చెప్పి కోరుకుందాం. ఒక విషయం, గంజాయి వైపు వెళ్లకుండా, వాళ్ళని గంజాయి సాగు వైపు వెళ్లకుండా వాళ్ళకి ఉపాధి, విద్య అవకాశాలు కల్పించి వారి సాంస్కృతిక పరిరక్షణ చేసి మా రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం అనుసంధానం చేసి ఈ 5 ఏళ్లలో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించే విధంగా మేము తప్పనిసరి కృషి చేస్తాం. ఓకే. ఆశ గారు.